నమస్తే. ఈరోజు బీపై ప్రేక్షకులకి కల్చరల్ కళాభారతి అసోసియేషన్ వారు అయినటువంటి ఆ సంఘ అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు గారితో మనం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో అతనికి ఉన్నటువంటి అనుభవాలు, అతను చేసినటువంటి నాటకాలని మనం చేస్తూ మన బీపై ప్రేక్షకులకు కళాకారుల పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము. అతని ఎన్ని రోజుల నుంచి కళలను, తర్వాత నాటకాలను, పద్య నాటకాన్ని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడంలో ముందుంటారు. ఇటీవల రవీంద్ర భారతి త్యారాయ గాన సభలో కూడా వాళ్ళ ప్రదర్శనలు ఇస్తున్నారు. రేపు 30 తారీఖున కూడా ఆయన సిల్పూర్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ వేయబోతున్నారు. కళాభారతి ద్వారా వాళ్ళ పరిచయం చేసే ఉద్దేశంతో మనం ఉన్నాం. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. నా పేరు వంగ వెంకటేశ్వర్లు, వనపర్తి గ్రామం. అయితే అందరికీ కళాభివందనాలు. మేము దాదాపు 30 సంవత్సరాల క్రితం, అంటే 1990 నుండి మేము కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి అని పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకొని కొంతమంది అప్పుడు ఒక 15-20 మంది వరకు సభ్యులుగా చేరి ఏదో మామూలుగా నాటకాలు, పాటలు, జానపద గీతాలు ఇలాంటివి పాడుకుంటూ సరదాగా ఊర్లల్లో కూడా కాంపిటీషన్గా పోయి మేము గెలుపొందాము. అందుకు ఇంకా మాకు ఉత్సాహం రెట్టింపుగా అయ్యి మేము ఇంకా ముందుకు వచ్చి చాలామంది దాకా ఒక 20-25 మంది సభ్యులుగా చేర్చుకొని ఒక సంస్థ కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ మీరు ప్రథమంగా ఈ కళాభారతిని స్థాపించి ఎన్ని రోజులు అవుతుంది? 1989వ సంవత్సరం స్థాపించినామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు, ఎన్ని కల్చరల్ అసోసియేషన్ ప్రోగ్రామ్ చేశారు మీరు? అయితే అప్పటి నుండి స్థాపించినప్పటి నుండి దాదాపు 25 మంది దాకా ఒక వనపర్తి వాళ్ళనే ఉండి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేసినాము. ప్రభుత్వ అంటే మేము చుట్టుపక్కల గ్రామాలలో మా యొక్క యాక్టివిటీస్ చూసి మా గ్రామస్తులు కానీ ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చి సరే వీళ్ళు కార్యక్రమాలు మంచిగా చేస్తుండ్రు, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇవ్వాలి అని పనికి ఆహారం. ఎన్ని నాటకాలు చేస్తున్నారు మీరు? మేము దాదాపు 7-8 నాటకాలు వేసినామండి. మీరు వీధి నాటకాలు, వీధి భాగవతాలు ఆడినరా, లేకపోతే రేడియో స్టేషన్, టీవీ స్టేషన్లో ఏమైనా పాడినరా? పౌరాణిక పద్య నాటకాలకు ప్రాముఖ్యత ఇచ్చి మేము వేయడం జరిగింది. ముందుగా సత్యహరిచంద్రియం అనేటువంటి పౌరాణిక గొప్ప నాటకాన్ని నేర్చుకొని ప్రదర్శించినాము. అందుకు కానీ గ్రామస్తులు సంతోషించి వారు కూడా మాకు ప్రోత్సాహంగా విరివిగా ఒక్కొక్క నాటకానికి ఎంత ఖర్చు అవుతుందో అంత వారు సమకూర్చి మాకు అందియడం వలన మేము ఇంకా ముందుకు పోయి బ్రహ్మంగారి చరిత్ర, శ్రీకృష్ణ తులాభారము, రామాంజనేయ యుద్ధము. ఇప్పుడు మీరు ప్రథమంగా సత్యహరిచంద్ర వేశారు కదా, అందులో మీ క్యారెక్టర్ ఏంటి? మీరు ఏదైనా పాట గుర్తుందా మీకు? ఉందండి. నాకు నారదుని పాత్ర అంటే చాలా ఇష్టం, చాలా ప్రియం. అయితే నారదుని పాత్రలో కూడా చక్కని పద్యాలు, మంచి పాటలు ఉన్నాయి. పద్యం ఒకటి మత్తుకు, అదొకటి మా ప్రేక్షకుల కోసం. కలహభూక్తవు కమ్మని కమలబౌడు, కలహభూక్తవు కమ్మని కమలబౌడు, నాకు విధి ఇచ్చినను కొన్ని నాళ్ళ నుండి, కటిక ఉపవాసమును నేను కడుపుచుండ, కడుపు నిండెటి కలహంబు
దొరుకు నాకు ఆ, ఆ, ఇలా మంచి పద్యాలే కాకుండా పాటలు కూడా ఉన్నాయండి. తెలియగలేరే నీ లీలలు, తెలియగలేరే నీ లీలలు, కలహములంటారేలా నానటనా, తెలియగలేరే నీ లీలలు, దేవతలైనా అసువులకైనా, దేవతలైనా అసువులకైనా సంతపమదిని సాహస వలన పాప నివారణ, పాప నివారణ చూపుము కరుణ, తెలియగలేరి నీ లీలలు అని ఈ విధంగా చక్కని పాటలు. మోహన రూప గోపాల ఊహాతీతము నీ లీలా, మోహన రూప గోపాల, అవని భారము అధికము కాగా అవతరించితివి ఎన్ని మారులో, కృష్ణ అవతరించితివి ఎన్ని మారులో, అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపం, మోహన రూప గోపాల అని ఈ విధంగా మంచి మంచి పాటలు నారదునికి. అదిగాక జానపదాలు ఏమన్నా పాడిందా? జానపద గీతాలు మొదట్లో మేము కోడిబాయలచ్చమ్మది, కోడి పుంజుబాయలచ్చమ్మది అని ఇలాంటి ఫేమస్. బండీరా పొగ బండీరా దొరలెక్కే రైలు బండీరా దొరసాను లెక్కే బండీరా అని ఇలాంటి అప్పటి ఫేమస్ చెందినటువంటి జానపద గీతాలు మేము ఎన్నో పాడడం వల్ల మాకు ఉత్సాహం కలిగి చేయడం వల్ల మేము ఇంత చేసినా కూడా ఏముంది పౌరాణిక నాటకాలకే బాగుంటుంది అని మా పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించడం వలన ప్రథమంగా ఈ యొక్క సత్యాగ్ర పౌరాణిక నాటకం సక్సెస్ కావడం వల్ల రెండోసారి కూడా ప్రదర్శించడం జరిగింది. దానివల్ల ఇంకా రామాంజన యుద్ధము, శ్రీకృష్ణ తులాభారము, వీరబ్రహ్మం గారి చరిత్ర, పాండవ వనవాసము, ఇట్లా గణపతి మహాత్యము, ఈ విధంగా పూర్తి నాటకాలు మేము వేసినామండి. మొన్న మీరు హైదరాబాద్లో వేసినటువంటి రవీంద్ర భారతిలో కాకుండా ఇందులో వేశారు కదా, ఏం క్యారెక్టర్ వేశారు? అందరూ మీ ఏదైనా పాట ఏదైనా పాడిండ్రా? త్యాగరాయ గాన సభలో వేశారు కదా మీరు? అవునండి, అందులో ఒక అర్జునునిగా అర్జునుని పాత్ర వహించాను. దాంట్లో కూడా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. మళ్ళీ పాటలు కూడా ఇప్పటి తరం వారు నెచ్చేటువంటి పాటలు, పద్యాలే కాకుండా పాటలు కూడా ఉన్నాయండి. ఇప్పటి తరానికి మీరు ఇచ్చేటువంటి పాటలు ఏంటి? ఇప్పుడు ఉర్రు తొలగించేటువంటి తీర్మార్ పాటలకే ప్రాముఖ్యత ఇస్తుండ్రు. పద్యాలు అనేసరికి ఏమో అని పూర్తి పద్యం కూడా వినకుండా ఉండడం వల్ల ఇలాంటి పాటలు కూడా జోడించి చెప్పేటువంటి విధానం మేము కొన్ని సమకూర్చుకొని పాటలు పాడినామండి. మీరు త్యాగరాయ గాన సభలో వేశారు కదా నాటకం, పద్య నాటకం. అందులో ఒక పాట కూడా పాడినట్టు విన్నాం, అది మీ దగ్గర ఏమన్నా ఉందా? సరేనండి. ఒకటి రావే రావే నా ప్రేయస్ అనేటువంటి పాట పాడిన, అది ప్రేక్షకులు కూడా చాలా ఆనందించారు. ఎందుకంటే అది కూడా తీర్మారు లెక్కనే ఉండేటువంటి స్టెప్స్ ఉంటాయి. మంచి చక్కటి పాట, అది మంచి సంగీతం ఉంటుంది దాంట్లో, దాని తగ్గట్టు నృత్యం కూడా ఉంటుంది. అందుకే రావే రావే నా ప్రేయసి రతనాల సుగుణాల నా ఊర్వశి, రావే రావే నా ప్రేయసి, నేను నీ కాలి అందియలు గల్లు గల్లని మోగా, నీ నాట్య భంగిమలు ఒడలు జల్లని పించ,
నీ గాలి అందియలో గల్లు గల్లని మ్రోగ నీ నాట్య భంగిమలు పొడలు జల్లని పెంచ నీ నాట్య భావాలు మేనుపుల కించంగా నటరాజు నిన్ను చేరి నటరాజు నిన్ను చేరి ఆశీసులొసగంగా రావే రావే నా ప్రేయసి రతనాల చుగునాల నా ఊర్వశి రావే రావే నా ప్రేయసి. ఇలా ఇటువంటి పాటలు మంచిగా మిళితం చేసి చక్కగా మంచి సంగీతంతో పాడడం వల్ల అక్కడ జనరంజకంగా అనిపించింది. అందరికీ కూడా చాలా సంతోషించున్నారు ఇటువంటి పాటలు. ముఖ్యంగా యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పౌరాణిక నాటకాలలో సాంఘిక నాటకాలు, మామూలుగా సామాజికమైనటువంటి నాటకాలు, మళ్ళీ పౌరాణిక నాటకాలు ఉంటాయి కదండి. అయితే వీటిలలో పౌరాణిక నాటకాల పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు మన తెలుగు భాషలో తప్ప మిగతా ఏ భాషలో లేవు అండి. పద్యాలు మన తెలుగు వారు గర్వించాల్సినటువంటి విషయం అది. తెలుగు భాషలోనే పద్యాలు ఉన్నాయి. అయితే ఈ పౌరాణిక నాటకాలనే ఎంపిక ఎందుకొరకు చేసుకున్నాము, మిగతా యువతరానికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకొరకు చేస్తున్నాం అంటే మహాభారతం, రామాయణం. దాంట్లో రామాయణంలో పాత్రలు ఏమిటంటే రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వారి యొక్క ఫ్యామిలీ కుటుంబం ఎట్లుంటుంది. మళ్ళీ స్నేహితుడు అంటే ఆంజనేయ స్వామి, రాముడు, వీరి మధ్యలో విభీషణుడు, ఆంజనేయ స్వామి, వీరి మధ్యలో రావణుడు, విభీషణుడు, వీరి మధ్యలో స్నేహభావం ఏ విధంగా ఉన్నది. అవి అలాంటివి గ్రహించడానికి ఇప్పుడు ఒట్టిగానే ఇప్పుడు తరం వారు చెడిపోతున్నారు. ఒక కుటుంబంలో అనేకమైనటువంటి కలహాలు ఉద్భవించి ఏదో రూపంగా విడిపోతుండ్రు. అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు ఈ విధంగా విడిపోయి తగాదాలతో చికాకుల పడి ఉంటుండ్రు. ఇలాంటి చికాకులు రాకుండా మహాభారతం కానీ, రామాయణం కానీ వాటి గురించి తెలుసుకుంటే అవి ఆదర్శంగా తీర్చిదిద్దుతారు, వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని మా యొక్క ఉద్దేశం అండి. మీరు ఇప్పుడు మీ కళాభారతి కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటారా? ఇప్పుడు ఇస్తున్నారా? ఎట్లా? ప్రస్తుతం కూడా మేము ఇంకా శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం ప్రదర్శించాలనుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు గణపతి మహాత్యం చాలా చక్కగా ప్రదర్శించినాము. ఇప్పుడు కూడా అదే నాటకం మళ్ళీ రిపీట్గా మంచి మంచి పద్యాలను జోడించి మంచి పాటలను, పూర్వం ఉన్నటువంటి పాటలు, మంచి నృత్యాలు, శాస్త్రీయమైనటువంటి నృత్యాలతో కూడినటువంటి సన్నివేశాలు మేమే సృష్టింపజేసి ఇప్పటి తరాలకు మంచిగా వినే విధంగా మేము స్ఫూర్తిదాయకంగా ఉండాలని మేము తయారు చేస్తున్నామండి.